నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. భారత్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి మన దేశం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉండడం చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు. తన మాటను ధిక్కరించి వ్యవహరిస్తున్న భారత్ పై భరించలేని విధంగా సుంకాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. మాస్కో నుంచి చమురును కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారత్ సాయం చేస్తుందని ఆరోపించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేకపోతే భారత్పై భారీ టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూఢిల్లీ క్రూడ్ ఆయిల్ దిగుమతులను నిలిపివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. తన మాటను ధిక్కరించి వ్యవహరిస్తే భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. భారతదేశ చమురులో దాదాపు 1/3 రష్యా నుంచి వస్తుందన్నారు ట్రంప్. ఇకపోతే ట్రంప్ వాదనను తోసిపుచ్చింది మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన సంభాషణల గురించి తనకు తెలియదన్నారు. భారత్ అమెరికా మధ్య ఇంధన సహకారంపై చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి న్యూఢిల్లీ అంగీకరించిందన్న ట్రంప్ వాదనను ఆయన ధృవీకరించలేదు. అమెరికాతో ఇంధన సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై నిరంతర చర్చలు జరుగుతున్నాయని మాత్రమే ఆయన తెలిపారు. ఈ ఏడాది స్టార్టింగ్లోనే వస్త్రాలు, మెడిసిన్ సహా కీలక ఎగుమతులపై 50% సుంకాలు విధించాడు ట్రంప్. భారతదేశం రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తే ఈ సుంకాలు అలాగే కొనసాగడమే కాదు, ఇంకా పెంచవచ్చని ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు. కొన్నేళ్లుగా రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. ఆ దేశానికి సంబంధించిన మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 1/3 అందిస్తోంది. ముఖ్యంగా రష్యన్ ముడి చమురును భారత్కు తక్కువ ధరకే విక్రయిస్తోంది. దీంతో ఇది మన దేశ ఇంధన భద్రతకు ఈ కొనుగోలు అవసరమని భావిస్తోంది భారత్. రష్యా నుండి చమురు దిగుమతులు జాతీయ ప్రయోజనాల కోసమే కొనుగోలు చేస్తున్నామని న్యూఢిల్లీ చెబుతోంది. ఒక్క రష్యా నుంచే కాదు, చమురు నిల్వలో ఉన్న దేశాలతోనూ కొనుగోలు చేస్తోంది భారతదేశం. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు పిచ్చోడిలా మాట్లాడుతున్నాడే తప్ప ఇంకేమీ లేదని నిపుణులు అంటున్నారు. భారత్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా అది నెరవేరదని, ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో అమెరికా ప్రజలే నో కింగ్స్ పేరిట ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ఎంత జరుగుతున్నా కూడా ఆ దిక్కుమాలిన ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.